విజయనగరం జిల్లా రాజంలో శ్రీ పోలిపల్లి పైడితల్లమ్మ అమ్మవారి 100వ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ మండల నాయకులు జొన్నాడ రంజిత్ అలాగే ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేలుపు ఆరాధ్య దేవత శ్రీ పోలిపల్లి పైడితల్లమ్మ అమ్మవారి 100వ జాతర మహోత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కృషితో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిందని తెలిపారు. అదేవిధంగా అమ్మవారి జాతర మహోత్సవానికి 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ రాజా నియోజకవర్గం రాజా మండల ప్రెసిడెంట్ శ్రీ జొన్నాడ రంజిత్ శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర 100వ జాతర మహోత్సవ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగ గుర్తించి బుధవారం జీవో విడుదల చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకుల తరపున అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ జీవో తెచ్చినందుకు కృషి చేసిన రాజా మాజీ మంత్రివర్యులు రాజాం టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కొండ్రి మురళీమోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బీజేపీ తరఫున తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 100వ జాతరకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ మహోత్సవం అన్ని హంగులతో ఏర్పాటు చేయడం కమిటీ సభ్యులతో పంచుకొని సలహాలు సూచనల మేరకు విజయవంతం జరపాలని తెలియపరుస్తారు. ముఖ్యంగా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు జరుగుతున్నాయి. రాజంపట్నంలో బొబ్బుల రోడ్ నుండి దోలపేట జంక్షన్ వరకు విద్యుత్ కాంతులు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం నెలకొంది. పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు, పులిహారులు అన్ని ఏర్పాటు సౌకర్యం అన్నీ జరుగుతుంది. పోలీస్ సిబ్బంది వారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టంగా సహాయపడతారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.